నమస్కారం అండి అందరికీ. హాయ్ అండ్ హలో. నార్మల్గా నేను డైట్ కాకుండా ఈరోజు ఇంకో టాపిక్ మాట్లాడాలనుకుంటున్నానండి. ఈ అత్తలని నేను ఒక 4 కేటగిరీలో డివైడ్ చేశాను. మీరు చెప్పండి, మీ అత్త ఏ కేటగిరీ, ఆర్ ఇది నిజంగా అది బొత్తా కాదా అని. ఈ కేటగిరీస్ నెంబర్ 1 కేటగిరీ వచ్చేసి, ఈ అత్త ఎలా ఉంటుందంటే, ఈ అత్తకి నువ్వు ఏది చేసినా నచ్చదు. లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ కట్టు ఉంటుంది అనమాట. నువ్వు డ్రెస్ వేసుకుంటే నచ్చవు, చీర కడితే నచ్చవు, నైటీ వేస్తే నచ్చవు, ప్యాంట్ షర్ట్ వేస్తే అసలే నచ్చవు, స్కర్ట్ వేస్తే నచ్చవు, బయటికి వెళ్తే నచ్చవు, ఇంట్లో ఉంటే నచ్చవు, తింటే నచ్చవు, తినకపోయినా అస్సలు నచ్చవు, నవ్వుతే అస్సలు నచ్చవు, నవ్వకపోయినా నచ్చవు. టోటలీ నువ్వు ఏం చేసినా అస్సలు నచ్చవు అంటే నచ్చవు, రిజెక్టెడ్. సో ఈ అత్తలు ఆల్మోస్ట్ అందరికీ దొరుకుతారు. 50% ఇదే అత్తలు దొరుకుతారా నేను అనుకుంటా. ఇంకో అత్త ఉంటుంది అనమాట. ఈ అత్తవి లైక్ 50-50 ఉంటాయి. ఓ 50 days మొత్తం హ్యాపీగా ఉంటుంది. అంటే 6 నెలలు సుఖం అనుకోండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఓ 6 నెలలు ఎక్కడో అక్కడ తగిలి ఉంటుంది. మీరు ఏదో ఆమె చెప్పింది వినకపోయి ఉంటారు, లేదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకుతో ఎక్కువ ప్రేమగా ఉండుంటారు. ఆమెను కాదని మిమ్మల్ని ఏదైనా ఓకే అని ఉంటాడు మీ హస్బెండ్. కథం ఇంకా చుచ్చు రేగిపోతుంది. ఇంకా ఆమె మీకు మిగతా 6 నెలలు నరకం చూపిస్తుంది అనమాట. ఇది ఎందుకు వండినావు, ఇది ఎందుకు ఇడబెట్టినావు, నన్ను అడగకుండా టిఫిన్ ఎందుకు చేసినావు, అసలు ఈ టిఫిన్ ఎవడు తింటాడు, ఇంత అన్నం ఎందుకు పెట్టినావు, ఈ రైస్ ఎందుకు ఇంత పెట్టినావు, వేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా, ఇట్లాంటివి అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోతుంది, అది నరకం చూపిస్తుంది అనమాట. ఇంకో అత్తలు ఉంటారనమాట. ఈ అత్తలు ఏంటంటే అసలు మొహం మీద చాలా బాగుంటారు. అసలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ చూపించినట్టు నటిస్తారు. ఆ నటన కూడా మనకు తెలిసిపోతుంది ఇనవే. వీళ్ళు నటిస్తారు అంతే, ఎంత బాగా నటిస్తారంటే. కానీ కోడలని ఏ రకంగా నాశనం చేయాలో ఆ రకంగా నాశనం చేస్తారు. ప్రతి ఒక్క చిన్న విషయాలు బయటికి తీసుకెళ్ళి చెప్పడం, అందరికీ మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ విషయాలు చెప్పడము, మన గురించి చిన్న విషయాలను పెద్దగా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, ఇట్లా చేసి మనల్ని బ్లేమ్ చేసేస్తారనమాట. టోటల్గా మనకి వేరే వాళ్ళ కళ్ళల్లో ఏ వాల్యూ లేకుండా, అంటే 0 వాల్యూ ఉండేటట్టు చూస్తారనమాట. ఆమె బెస్ట్ అయిపోవాలి, మనం వరస్ట్ అయిపోవాలి. ఇలాంటి అత్తలు ఉంటారు. ఇంకో వస్తారమ్మా 4th కేటగిరీ అత్తలు, దారుణం అసలు. వీళ్ళైతే నిజం చెప్పాలంటే వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు. ఎంత అంటే నోట్లో నుండి హనీ అనమాట, హనీ లేకపోతే నోట్లో షుగర్ వేసుకొని మాట్లాడినట్టే, బిడ్డే అమ్మ 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 అనుకుంటూ మాట్లాడతారు. ఇంకా మొత్తం పని చేయించుకుంటారు. అసలు తల నుండి మొదలు పెడితే కింద అరికాల వరకు మొత్తం అన్నీ, తలగడుగు, జుట్టేయి, ముడ్డిగడుగు, అన్ని పనులు చేయించుకుంటారు. ఒక్కటంటూ ఉండదు. మొత్తం బిడ్డే అని అన్ని పనులు చేయించుకుంటారు. మనకి అసలు కంప్లైంట్ అదే వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పే అంత అవకాశం కూడా ఇయ్యరనమాట ఎవ్వరికి. మన హస్బెండ్స్ అసలు బిలీవే చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు అంత బాగుంటారు కాబట్టి. ఏమని నువ్వు కన్విన్స్ చేస్తావు, మీ అమ్మ నాతో ఇంత పని చేయించుకుంటుంది అని కన్విన్స్ చేస్తావా? అలా కాదు కదా. చూడండి, పని చేయించుకోవడము తప్పన్నట్లేను, అత్తలకి చెయ్యాలి, మన ధర్మము. మన హస్బెండ్స్ తల్లిదండ్రులు, ఇప్పుడు మన తల్లిదండ్రులకు కూడా మనకు వచ్చే వదినలు చెయ్యాలి కాబట్టి అది అంతే, దాన్ని ఏమనట్లే. కానీ ఇది ఓవర్ అనమాట. లైక్ ఇట్స్ ఛాలెంజింగ్. నువ్వు చేస్తావా, చెయ్యవా, నాకు అలా ఇంత ప్రేమగా మాట్లాడుతూనే అలా పని చేయించుకుంటారు అనమాట లిటరల్లీ మనతోని. ఇంక మనం ఏం అనడానికి కూడా ఉండదు. అంత అంటే మనం ఏమైనా అనాలంటే వాళ్ళు మనల్ని ముందు ఏమైనా అనాలి కదా, ఏం అనరు. జస్ట్ పని చేయించుకుంటారనమాట. ప్రతి రకంగా పని చేయించుకుంటారు. అప్రిసియేషన్ ఎక్కడా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళ అబ్బాయిలే బాగున్నారంటారు, కానీ మనల్ని మాత్రం ఎప్పుడూ ఫ్రంట్ ఫుట్లో పెట్టారనమాట. తను నాకు ఇంత చేసింది, ఇంత చేయించుకున్నాను అని కూడా చెప్పారనమాట. నా కొడుకు బాగున్నాడు కాబట్టి నేను బాగున్నాను, అంతే. ఇలా ఉంటుంది వీళ్ళ వెర్షన్. నాకు అందరికన్నా ఎక్కువ వీళ్ళే డార్కెస్ట్గా కనిపిస్తారు. సో నా కేటగిరీలో ఈ 4 అత్తలు ఇలా ఉన్నారనమాట. మీ అందరికీ ఎలా అనిపిస్తుంది? మీ అత్త ఏ కేటగిరీలో బిలాంగ్ అవుతుంది ఇక్కడ చెప్పండి ప్లీజ్. కమెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.